కొందరి జీవితాల్లో చిన్నప్పటి నుంచి అన్నీ అందుతూ ఉంటాయి. అందరి ప్రేమ దొరుకుతూ ఉంటుంది. చాలా సౌలభ్యంగా సౌకర్యంగా వాళ్ళ జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసి ఎంతటి అదృష్టవంతులో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కష్టాలకు ఎదురెదుతున్నటువంటి వాళ్ళు మరి దురదృష్టవంతుల? నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చుకుంటూ అన్నింటిలో కూడా కల్పించుకుంటూ సమయాన్ని వృధా చేసుకొని కొని తెచ్చుకునేటువంటి కష్టాల విషయంలో అయితే ఖచ్చితంగా వాళ్ళు దురదృష్టవంతులనే చెప్పాలి. అలా కాకుండా విధివశాత్తు వచ్చేటువంటి కష్టాలు మనల్ని మనంగా నిరూపితం చేసుకోవడానికి వచ్చేటువంటి అవకాశాలు లాంటివట. సౌలభ్యంగా సౌకర్యవంతంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవితాల్లో సౌకర్యంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయాలనుకోరు. అటువంటి అవసరాలు కూడా వాళ్ళకి ఏర్పడవు. అన్ని సౌకర్యవంతంగా సౌలభ్యంగా సమకూర్చబడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముంటుంది చెప్పండి? అలా కాకుండా ఎవరైతే నిజమైనటువంటి సమస్యలతో పోరాడడం అంటే మనకు మనంగా కలగజేసుకొని అనవసరంగా ఏదో కల్పించుకొని తెచ్చుకునేటువంటి కష్టాలు కాకుండా విధి మనకి పరీక్ష పెట్టడం కోసం ఎదురయ్యేటువంటి కష్టాలు ఉంటాయి చూడండి. అలాంటి కష్టాల్లో మాత్రం ఖచ్చితంగా తట్టుకొని ముందడుగు వేస్తూ ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు సౌకర్యవంతంగా జీవించినటువంటి వాళ్ళు సైతం నాకు ఇలాంటి జీవితం లేదే అని బాధపడేంతటి గొప్పగా అద్భుతంగా నీ జీవితం ఉంటుంది. కష్టాలని తట్టుకొని ముందడుగు వేస్తూ ఉంటావో అప్పుడే నీ ఆలోచన పరిజ్ఞానం అనేది పెరుగుతుంది. నీ ఆలోచన రీతి అనేది విస్తరిస్తూ ఉంటుంది. మెంటల్గా చాలా స్ట్రాంగ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. విధి విసిరేటువంటి సవాళ్ళన్నీ కూడా నిన్ను మరింత శక్తివంతంగా మార్చటం కోసమే అన్నట్టుగా భావిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా సౌకర్యవంతంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు సైతం ఆశ్చర్యపడేలాగా అబ్బురపడేలాగా వారు సైతం మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకునేలాగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. కంఫర్ట్ జోన్ చాలా సౌకర్యవంతమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వాళ్ళకి అన్ని వాళ్ళు అనుకోగానే వాళ్ళ చుట్టూ సమకూరుతూ ఉంటాయి. సౌలభ్యంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే కష్టాలని కూడా తట్టుకొని ముందడుగు వేస్తూ ఉంటారో ప్రకృతి వాళ్ళని మరింత బలంగా మారుస్తుంది. కొంతమందికి విపరీతమైనటువంటి కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఇంకా వీడి పని అయిపోయిందిరా, ఇంకా వీడేం చేస్తాడులే అని చెప్పి అందరూ అనుకొని వాళ్ళ గురించి మర్చిపోతున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఏదో ఒక గొప్ప అంశాన్ని సాధించి అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయగలిగారు అంటే కష్టాన్ని చూసి తలవంచలేదు. కంఫర్ట్ జోన్ను వదిలిపెట్టి ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ మరింత విస్తరించుకుంటూ ముందడుగు వేసినటువంటి వాళ్ళే ఇలా సాధించగలుగుతారు. సమాజంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా గుర్తించబడతారు. గొంగలి పురుగులాగా ఉన్నటువంటి పురుగు కాస్త సీతాకోక చిలుకలాగా మారాలి అంటే అది ఎంతో కష్టాన్ని భరించాల్సి వస్తుంది. అప్పుడే రంగులతో కూడినటువంటి అందమైన ఆకర్షవంతమైన అందరి చూపులకు ఆనందాన్ని పంచగలిగినటువంటి సీతాకోక చిలుకలాగా మారుతుంది. రాజుగారి కోటలో ఉన్నటువంటి చెట్టుకి సీతాకోక చిలుక దశలోకి మారబోతున్నటువంటి గొంగులి పురుగు జాతికి చెందినటువంటి ఈ పురుగు సీతాకోక చిలుకగా మారబోతున్నటువంటి క్రమంలో తనను తాను అదిలించుకుంటూ విదిలించుకుంటూ గూడును చెదర్చుకుంటూ చిన్నపాటి రెక్కలను విదిల్చుకుంటూ ఎంతో కష్టపడుతూ తను సీతాకోక చిలుకలాగా మారటం కోసము తన శరీరాన్ని అంతా కూడా శక్తివంచన లేకుండా బిగబడుతూ వదులుతూ రెక్కలను విదిలిస్తూ ముందుకు వెనక్కి కదులుతూ ఎంతో విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ తన గూడు నుంచి వేరుపడటానికి నానాయాతన పడుతూ ఉందట. ఇది చూసినటువంటి ఒక రాజకుమారుడు అయ్యో ఇది గూడు నుంచి వేరుపడటానికి ఇంత కష్టపడుతుందే, దీన్ని నేను వేరు చేస్తే పోలా అంటూ తన దగ్గర ఉన్నటువంటి చిన్న ఆయుధంతో ఒకసారిగా తన గూడు నుండి వేరు చేశాడట. అంతే, ఇది ప్రయత్నం ఆపేసి ఎగరలేకపోయి అక్కడే ప్రాణాలు వదిలిపెట్టింది. అలాగే మన జీవితంలో కూడా మనం కష్టాలతో పోరాడుతూ పైన పడినటువంటి ఇబ్బందులను విదిల్చుకుంటూ భారాన్ని దించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని దాటుకుంటూ ముందుకు వెళితే ఈ రంగుల ప్రపంచంలో అందమైనటువంటి ఆనందమైనటువంటి జీవితంగా ముందుకు సాగుతుంది. అలా కాకుండా కష్టాన్ని తట్టుకోలేను, ఓర్చుకోలేను, నా వల్ల కాదు, ఇలాగే భరిస్తూ ఉంటాను అంటే మోయలేనంత బరువుతో ఆగిపోతావు. ఈ జీవితం నా వల్ల కాదు అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఎవరైనా కంఫర్ట్ జోన్లో చాలా సౌకర్యంగా సౌలభ్యంగా జీవిస్తున్నారు అని అంటే వాళ్ళని చూసి మీరు బాధపడుతూ అయ్యో నాకు అది లేదే అనుకోకండి. కష్టాన్ని తట్టుకునే శక్తి నాలో ఉంది. ఈ ప్రకృతి నాకు ఆ శక్తిని ఇచ్చింది, నన్ను మరింత శక్తిగా మార్చగలుగుతుంది అని భావించండి తప్ప అధికమైనటువంటి ఆలోచనలు చేస్తూ అయ్యో నాకే ఇలా జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. నిన్ను మళ్ళీ మళ్ళీ రగులుస్తున్నారు, మళ్ళీ మళ్ళీ కష్టం వస్తుంది, నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నావు, మళ్ళీ మళ్ళీ గొప్పగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు అంటేనే ఈ ప్రకృతి నీకు ఏదో అందివ్వటం కోసం నిన్ను తయారు చేస్తుంది. ఏదైతే అందమైనటువంటి ఆభరణంగా మారటానికన్నా ముందు వజ్రము
కిరీటము బంగారము ఏ విధంగా అయితే కొలిమిలో రగిలించబడి దెబ్బలు తిని అందమైనటువంటి ఆభరణంగా మారుతుందో అదే విధంగా నీ జీవితం అందంగా ఆదర్శవంతంగా నలుగురి ప్రశంసలు పొందటం కోసం సిద్ధమవుతుంది. అందుకే నీకు కష్టం వెనక కష్టం వస్తూ ఉన్నాయి అని అర్థం చేసుకో. కష్టాన్ని తట్టుకొని నిలబడు. నీకు ఏదో ఇవ్వటం కోసమే, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వటం కోసమే ఈ విధి నిన్ను మళ్ళీ పరీక్షించి మళ్ళీ కష్టాలకి గురి చేసి చివరగా అద్భుతమైనటువంటి జీవితంలోకి నిన్ను సంసిద్ధం చేస్తుంది. కష్టాలతో నీకు తర్పీదునిస్తుంది. కష్టాలతో నీకు ఆలోచన దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది. కష్టాలతో తట్టుకునేటువంటి శక్తిని నేర్పిస్తుంది ఈ ప్రకృతి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని కష్టాలు నిన్ను ఉద్ధరింప చేయటానికి, నిన్ను బాగుపరచటానికి, నీకు మరింత చైతన్యవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని ఇవ్వటం కోసమే ఉన్నాయి అని భావించుకొని అవి తట్టుకొని నిలబడేటువంటి ప్రయత్నం చేయి తప్ప చాలా సౌకర్యవంతంగా సౌలభ్యంగా అబ్బా ఇది బాగానే ఉందిలే అనుకుంటూ కంఫర్ట్ జోన్లో ఉన్న చోటనే ఉండాలని ప్రయత్నం చేయకు. ఉన్న స్థాయి నుండి మరొక స్థాయికి ఎదగాలన్నా నీకు నువ్వే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, నీకు నువ్వే కష్టపడాలి అనుకోవాలి, నీకు నువ్వుల ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఎదగాలి అనుకోవాలి తప్ప ఎవరో సౌకర్యవంతంగా సౌలభ్యంగా ఉన్న వాటితో చాలు అనుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళని చూసుకొని వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళలాగా నేను లేనే అని చెప్పి బాధపడుతూ ఉండిపోకూడదు. నీ కష్టాలు వస్తున్నాయి అంటేనే నీకు తర్పీదు ఇవ్వబడుతుంది అని అర్థం. అద్భుతమైనటువంటి అవకాశాలు నీ కోసం వేచి ఉన్నాయి అని అర్థం చేసుకొని కంఫర్ట్ జోన్ అంటే సౌకర్యవంతమైనటువంటి జీవిత విధానానికి అలవాటు పడిపోకుండా కష్టాలని తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసేటువంటి ఆలోచన విధానాన్ని అలవరుచుకుంటూ ముందడుగు వేయి. అంతా మంచే జరుగుతుంది.